హైవ్యూర్స్ మన సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మన సమాజంలో నిజం కన్నా అబద్ధం తీయగా ఉంటుంది. ఆ సమాజంలో నేను కూడా భాగమే. నేను కూడా ఒకప్పుడు అలాగే అబద్ధాలు నమ్మటం లేదన్నప్పుడు చెడు సైడ్ అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఒక జర్నలిస్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా అలా ఉంటున్న మూమెంట్లోనే ఇలా కాదు మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలని అనుకొని క్యాటలిస్ట్ ఛానల్ పెట్టేసి దెన్ నిజాలు మాత్రం ఇచ్చుకుంటూ పోతున్నా. నన్ను తిట్టారా, వేరే వాళ్ళు నా మీద వీడియోస్ చెత్త చెదరం చేశారా, నానా హడావుడు జరుగున్నాయి. కానీ ఫైనల్లీ నేను ఇచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అని తేలింది. చాలా విషయాలు ఇలా టాప్ మోస్ట్ శాటిలైట్ ఛానల్స్ కూడా నానా హడావుడి చేసినప్పుడు కూడా నేను మాత్రం నా స్టాండ్ కట్టుబడి ఉండేవాడిని, అనలైసిస్ ఇచ్చేవాడిని. నా అంచనా తప్పల 99.99% అదే కరెక్టే. ఇప్పుడు కూడా ఈ ధర్మస్థల కేసు సంబంధించి ఆ భీమ అని ఓ వ్యక్తి ఎవరైతే వచ్చినారో పారిశుద్ధ్య కార్మికుడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి స్పాట్లు తవ్వక ముందు నేను చెప్పాను. అతను చెప్తున్నట్టుగా 100 శవాలు పాతి పెట్టాను, నేను చూపిస్తా అన్నాడు. బట్ 100 శవాలు అయితే బయట పడవు, మేబీ 10 సంఖ్యలో బయట పడవచ్చు. బట్ ఏదో భయంకరమైన ఘోరం జరిగితే అతను ముందుకు వచ్చాడు, అతను సంకల్పం సిద్ధించాలి, అతను కోరుకునే విధంగా న్యాయం జరగాలి అని చెప్పేసి ఇదే కదా నేను చెప్పాను. వీరేంద్ర హెగ్డే కానీ ఎవరికైనా సపోర్ట్ చేశానా? లేదే. బట్ మిగతా ఛానల్స్ లాగా డబ్బా కొడతల్లా, మిగతా ఛానల్స్ నేను భయపడతల్లా, దాంతో కొంతమందికి డైజెస్ట్ అవట్లా నా వీడియో. నిన్న కూడా నేను చెప్పా, నిన్న ఈవినింగ్ కూడా నేను చెప్పా, ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు వచ్చాడో అన్ని సవాలు పాతిపెట్టి ఇన్ని సవాలు పాతిపెట్టి అక్కడెక్కడని ఫైనల్లీ అతను జైల్లో కూడా వేయవచ్చు. ఎందుకు? సమాజాన్ని తప్పు పట్టించాడు, కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు, అండ్ వ్యవస్థను కూడా ఎర్రి పప్పలు చేశాడు. కానీ అతను ఇంకా ఏదో అతను తెలిసింది ఒకటి బయటపడాలని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ విషయంలో విజయం సాధించాలి, అప్పుడు ఖచ్చితంగా అందరం మనం అతను మెచ్చుకుంటాం. ఏమీ కనుక బయటపడకపోతే అతను చిక్కులు తప్పని అనుకున్నాం, అవునా? ఇప్పుడు నిన్న అతను చెప్పిన స్పాట్లకు వెళ్ళి తవ్వుతుంటే ఏం కనపడుతున్నా, అదేమంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్ల దగ్గర చూపిస్తున్నాడు. ఎలా తవ్వుతారు? చెట్లకి నేను తవ్వుతారు. దెన్ అప్పుడు అక్కడ అని చెప్పేసి ఇంకో స్పాట్ కొత్త చూపించండి. అది బంగ్లాగుంట ప్రాంతం. అక్కడ తీస్తే జస్ట్ పైనే అంటే ఏమంటారు, ఓ మనిషి చనిపోయాడు, ఈలోపు వర్షాలు వరదలు వచ్చి మట్టి కప్పేస్తుంది అంతే. అలా 2 ఫీట్లో 1.5 ఫీట్ తవ్వగానే ఓ మనిషి కనపడ్డాడు, మగోడు. తాడు అంటే ఊరేసుకున్నాడు. అంటే రీసెంట్గా ఫోరెన్సిక్ నిపుణులు చెప్పి రీసెంట్గా అయ్యా అని చెప్పేసి. సో అతను ఎవరినైనా చంపి వచ్చి అతను కన్ఫెస్ అయిపోయి, అంటే ఎలా చెప్పాలి, ఇది నా పలానా చంపా బట్ అది ఇప్పుడు చెప్పలేను అని మనసులో పెట్టుకున్నా, ఆ బాడీ దొరికాక అప్పుడు నేను అసలు విషయం చెప్తా అని అనుకుని వచ్చాడా, లేదా ఆ వీరేంద్ర హెగ్డే గడ డీ గ్యాంగ్ చేసిన ఘోరాలు ఎన్నో ఉన్నాయా, పలానా ఏరియాలో బాడీస్ ఉంటే నువ్వే చెప్పిన నువ్వు పంపించారా అన్ని తేలాలి. ఇప్పటికీ దొరికింది ఒకే కస్త పంజరం, ఇది నిన్నటిది. అది రీసెంట్ టైమ్స్లో. ఇతను 2014లోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది మహా అయితే 2022-23లో బాడీ. అది రీసెంట్గా దొరికిన, అంటే రీసెంట్గా చనిపోయిన బాడీ. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చెప్పేశారు. అతను అసలు అక్కడ లేడు, మరి అక్కడ శవం ఉందని ఎలా తెలిసింది అతనికి? ఆలోచించండి, ఇక్కడే తేడా కొడుతుంది. ఇప్పటివరకు దొరికిన తవ్వకాలలో ఒక్క చోట మాత్రమే ఒక శవం దొరికింది, అది 2 సంవత్సరాల క్రితంది. అప్పుడు ఇతను ఇక్కడ లేడు. తర్వాత ఇతను చెప్పిన స్పాట్లో ఎక్కడ కూడా ఏమీ దొరకల. అండ్ మొన్న 6వ స్పాట్లోనే ఎక్కడ దొరికిందే ఎముకలు, 15 ఎముకలు, అవి వచ్చి 40 సంవత్సరాల క్రితం ఎముకలు అవి. దెన్ ఎక్కడ తేడా పడతలే మీకు? తర్వాత జైన్ అని చెప్పేసి ఇంకో అతను వచ్చాడు. జైన్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అతను కాదు, ఇప్పుడు జైన్ ఇంకో అతను వచ్చాడు. 15 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లని ఘోరంగా చంపి పూడ్చిపెట్టారు, నేను చూపిస్తా, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటున్నాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే బయటకు వస్తూ ఉన్నారో వాళ్ళంతా గతంలో చెప్తున్నారు, ఆడికెళ్ళి చూస్తే ఏమీ దొరకటం ఉంది. అంటే ఎక్కడో ఒక మిస్టరీ అనేది ఉందండి. ఎవరో చనిపోయారు, లేదా ఎవరో కనపడకుండా పోయారు, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే, వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇప్పుడు బయటకు వస్తే మొత్తానికి అక్కడ ఏదో మిస్టరీ బయటపడేలా ఉంది. లేదు అన్నప్పుడు ఎన్నికలా రావట్లేదు, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. అండ్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా హిందువులకు సంబంధించి ఏదైనా బయట పెడితే జరిగిందంటే అది లేదు. సో పొలిటికల్గా అయితే అక్కడ ఏం కనిపించట్లా. ఒకవేళ వీరేంద్ర హెగ్డే ఆ ధర్మకథ నుంచి తప్పించి ఆ ధర్మస్థలం వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెప్పి సలహా అనుకున్నా కానీ ప్రూఫ్లు ఉండాలి కదా, అవి ఏం కనపడతలే. బట్ మీడియాని మొత్తం ఎగదోశారా అంటే వాళ్ళు ఎవరూ కూడా సొంతంగా ఏం చెప్పట్లా, జనాలు చెప్పింది చెబుతున్నారు.
ఈవెన్ నిన్న కూడా నా దగ్గర కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా మీరు గ్రౌండ్కి వెళ్ళండి, మీకు అక్కడ బాధ కనిపించట్లేదా? నేను వాళ్ళ బాధ కాదన్నానా? సో విషయం మరలా చెప్తున్నా, అక్కడ మొత్తానికి జనాలు చనిపోయిన మాట నిజం, వాళ్ళని చంపిన మాట నిజం. కొన్ని శవాలు మాయం చేసి ఉండొచ్చు, కొన్ని శవాలు కొట్టుకుపోయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఆ శవాల కోసం ట్రై చేస్తుంటే ఏమి దొరకపోయేసరికి కేసు కూడా క్లోజ్ కూడా కావచ్చు. కానీ ఈలోపు ఏదో ఒక విధంగా మిస్ అయితే బయటపడే ఛాన్స్ ఉంది. నిన్న దొరికినటువంటి మనిషి ఎవరు, అతను చనిపోయాడా, ఉరేసి చంపారా తెలియాలి. చనిపోయాడంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, ఎదురున్న చంపారా తెలియాలి. అండ్ ఇంకా 3 స్పాట్లు 4 స్పాట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా తవ్వితే అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. ఈలోపు ఆర్టీఐ యాక్టివిస్ట్ జయంత్ నేను చెప్పింది ఉన్నాయి కదా, పోస్ట్మార్టం రిపోర్ట్లు మాయం చేశారు, మిస్సింగ్ కంప్లైంట్స్ మాయం చేశారు, ఎఫ్ఐఆర్లు బోల్డ్ అని మాయం చేశారు, మొత్తం అసలు ఏమీ లేవు. సో అవన్నీ ఎందుకు మాయం చేశారు? పోలీసుల సంబంధించి మొత్తం బయటకు లాగాలి. దిక్కుమాలిన విధంగా పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళకి శిక్షలు పడాలి. ఇప్పుడు కొత్తగా జైన్ అనే వ్యక్తి వచ్చేసి ఒక అమ్మాయిని పూడ్చిపెడితే నేను చూశాను, నేను చూపిస్తాను అంటున్నాడు. దాన్ని అతను కూడా కోర్టు పర్మిషన్ ఇస్తారా లేదా? లేదు, ఇప్పటికే బీమేగా పర్మిషన్ ఇచ్చి ఎక్కడ ఏమీ కనపడతలేదు, ఇంకెంతమంది వచ్చి అక్కడ మేము చూసాము మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ పోతే ఇది ఇంకా అయ్యేది కాదని చెప్పేసి అంటారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.